ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కంపెనీస్ వాళ్ళకి సంబంధించిన కొత్త ఇన్నోవేషన్స్ ని టెక్నాలజీస్ ని MWC ఈవెంట్ లో మన ముందుకు తీసుకొచ్చాయి. వాటిలో నాకు నచ్చిన కొత్త టెక్నాలజీస్ గురించి ఇన్నోవేషన్స్ గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంతు, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఫస్ట్ శాంసంగ్ గురించి మాట్లాడుకుందాం. శాంసంగ్ డిస్ప్లేస్ అంటే చాలా ఫేమస్. ఈవెన్ ఐఫోన్స్ లో కూడా మనం శాంసంగ్ డిస్ప్లేస్ మనం చూస్తూ ఉంటాము. ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్స్, ఫ్లిప్ ఫోన్స్ కూడా శాంసంగ్ తీసుకొచ్చింది. ఇప్పుడు MWC లో శాంసంగ్ కొన్ని డిస్ప్లేస్ అయితే డిస్ప్లే చేసింది. వాటిలో కొన్ని డిస్ప్లే టెక్నాలజీస్ చాలా బాగున్నాయి. ఫస్ట్ వన్ ట్రైఫోల్డ్. ఇవి ఆల్రెడీ మనం Huawei ఫోన్స్ లో చూసాము. నెక్స్ట్ రోలబుల్ డిస్ప్లేస్, నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ బ్రీఫ్ కేస్ డిస్ప్లేస్ అంట. దీన్ని మీరు మడత పెట్టి బ్రీఫ్ కేస్ లో తీసుకెళ్లిపోవచ్చు డిస్ప్లేని. ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అండ్ స్ట్రెచబుల్ అంటే సాగతీసే డిస్ప్లేస్ కూడా శాంసంగ్ డిస్ప్లేకి తీసుకొచ్చింది. 25% వరకు డిస్ప్లే సాగతీయవచ్చు. నెక్స్ట్ ఎసిమెట్రిక్ ఫ్లిప్ ఫోన్స్ కూడా శాంసంగ్ డిస్ప్లేకి తీసుకొచ్చింది. మధ్యలో నుంచి కాకుండా ఫోన్ ని పైన నుంచి కింద నుంచి మనం ఫ్లిప్ చేయొచ్చు. ఈ రకంగా శాంసంగ్ రకరకాల డిస్ప్లేస్ ని MWC ఈవెంట్ తీసుకొచ్చింది. దీంతో పాటు S25 Edge కూడా వాళ్ళు డిస్ప్లేకి తీసుకొచ్చారు. ఇది శాంసంగ్ నుంచి అయితే. నెక్స్ట్ ఇంకొక పెద్ద కంపెనీ Xiaomi. Xiaomi వాళ్ళు కూడా ఒక కొత్త టెక్నాలజీని MWC ఈవెంట్ లో అయితే డిస్ప్లేకి తీసుకొచ్చారు. Xiaomi తెచ్చిన టెక్నాలజీ అయితే చాలా బాగుంది. దీన్ని వీళ్ళు Xiaomi మాడ్యులర్ ఆప్టికల్ సిస్టమ్ అయితే అంటున్నారు. ఇప్పుడు మనం ఐఫోన్స్ కి మ్యాక్సేఫ్ ఎలా అయితే యూజ్ చేస్తామో, ఇప్పుడు మనం ఫోన్ కి ఎక్స్టర్నల్ కెమెరా లెన్స్ యూజ్ చేసి ఫొటోస్ అయితే తీయొచ్చు. ఇప్పుడు వీళ్ళైతే డిస్ప్లేకి Xiaomi 15 అయితే పెట్టారు. సో దీనికి మీకు మ్యాగ్నెటిక్ రింగ్ అయితే ఉంటుంది. సో మనకి కెమెరాకు ఉండే పోగో పిన్స్ ఉంటాయి కదా, ఆ పోగో పిన్స్ సహాయంతో ఎక్స్టర్నల్ కెమెరా లెన్స్ అయితే దానికి ఫిక్స్ చేస్తాము. డైరెక్ట్ Xiaomi ఫోన్ లో నుంచి మనం ఫొటోస్ అయితే ఇక్కడ వీళ్ళు పోగో పిన్స్ కి లేజర్ లింక్ టెక్నాలజీ అయితే యూజ్ చేశారు. దీనిలో దాదాపు 10 Gbps డేటా అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ఎక్స్టర్నల్ లెన్స్ యూజ్ చేసి మనం ఫోటో తీసిన తర్వాత ఆ ఫోటో మన ఫోన్ లోకి కాపీ అయిపోయింది. మన ఫోన్ లో ఆ ఫోటో ప్రాసెసింగ్ అయితే జరిగిద్ది. ఈ విధంగా ఎక్స్టర్నల్ కెమెరా లెన్స్ ని యూజ్ చేసి మన ఫోన్ లో ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. సో ఈ టెక్నాలజీ అయితే చాలా బాగుంది. ఇది జస్ట్ డిస్ప్లేకి అయితే తీసుకొచ్చారు. ఫ్యూచర్ లో ఈ టెక్నాలజీ వస్తుందో లేదో మనం చెప్పలేము. దీంతో పాటు Xiaomi Buds 5 Pro కూడా వీళ్ళు లాంచ్ చేశారు. జనరల్ గా మనకి TWS ఇయర్ బడ్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లూటూత్ సహాయంతో మనకి రన్ అవుతూ ఉంటాయి. ఇది మాత్రం మనకి వైఫై సహాయంతో రన్ అవుతుంది. దీనివల్ల మనకి తక్కువ లేటెన్సీ ఉంటుంది అని చెప్పి Xiaomi చెప్తుంది. నెక్స్ట్ Xiaomi కాంపిటేటర్ Realme వాళ్ళు కూడా రియల్మీ ఇంటర్చేంజబుల్ లెన్స్ అయితే తీసుకొచ్చారు. ఈ కాన్సెప్ట్ Xiaomi వాళ్ళు 2022లోనే తీసుకొచ్చారు. Xiaomi 12S Ultraలో వీళ్ళు ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. ఈ రియల్మీ ఫోన్ లో మీకు Sony 1" CMOS సెన్సార్ అయితే ఉంటుంది. ఈ కెమెరాకి మనం ఇంటర్ఫేస్ ప్లేట్ అయితే బిగించాలి. దాని తర్వాత ఎక్స్టర్నల్ లెన్స్ అయితే దీనికి అటాచ్ చేయాలి. అప్పుడు మన ఫోన్ నుంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. దీనికి మీరు Leica M మౌంట్ లెన్స్ అయితే యూజ్ చేయొచ్చు. 73mm పోర్ట్రేట్ లెన్స్ యూజ్ చేయొచ్చు. 234mm పోర్ట్రేట్ లెన్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఇది కూడా ఒక కాన్సెప్ట్ ఫోనే. ఇది కూడా రియల్ లైఫ్ లో వస్తుందో లేదో చెప్పలేము. ఈ ఫోన్ అయితే రియల్మీ MWC ఈవెంట్ లో డిస్ప్లేకి తీసుకొచ్చింది. ఇంకా నెక్స్ట్ టెక్నో వాళ్ళు 2 ఫోన్స్ డిస్ప్లేకి అయితే తీసుకొచ్చారు. ఒకటి ట్రైఫోల్డ్ ఫోన్. దీనికి వీళ్ళు టెక్నో ఫ్యాంటమ్ అల్టిమేట్ 2 అని పేరు పెట్టారు. ఫ్యూచర్ లో మనం టెక్నో నుంచి ఈ ఫోల్డబుల్ ఫోన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ లోకి. అండ్ దీంతో పాటు టెక్నో స్పార్క్ స్లిమ్ అని చెప్పి ఒక ఫోన్ తీసుకొచ్చారు. 5.75mm థిక్నెస్ అయితే వస్తుంది. చాలా స్లిమ్ అయితే ఉంది. ఇంత స్లిమ్ గా ఉన్న ఫోన్ వీళ్ళు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే తీసుకొచ్చారు. చూడాలి ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తుందో లేదో. ప్రెజెంట్ అయితే 5000 mAh బ్యాటరీ ఫోన్స్ మనం చూస్తున్నాం కదా, వాటిల్లో స్లిమ్మెస్ట్ ఫోన్ అయితే ఇదే. ఇంకా ఇన్ఫినిక్స్ కూడా 2 కొత్త టెక్నాలజీస్ ని MWC లో డిస్ప్లేకి అయితే తీసుకొచ్చింది. ఈ 2 టెక్నాలజీస్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి సోలార్ పవర్ కాన్సెప్ట్ తో రన్ అయ్యే స్మార్ట్ ఫోన్. ఏం లేదు, ఫోన్ కి బ్యాక్ సైడ్ ఒక కేస్ అయితే వీళ్ళు పెడతారు. ఆ కేస్ లో మీకు పెరోవిస్కైట్ సెల్స్ అయితే ఉంటాయి. ఈ సెల్స్ ఏం చేస్తాయంటే బయట సన్ లైట్ ని, లోపల ఇండోర్ లైట్ ఉంటుంది కదా, ఆ లైట్ ని తీసుకొని దాన్ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తుంది. అప్పుడు మనకి ఫోన్ అయితే ఛార్జ్ అవుతుంది. మనం ఎటువంటి ఛార్జర్ సహాయం లేకుండా, పవర్ బ్యాంక్ సహాయం లేకుండా డైరెక్ట్ మనకి వచ్చే లైట్ ద్వారా ఫోన్ ఛార్జింగ్ అవుతుంది. సో ఈ టెక్నాలజీ చాలా బాగుంది. అండ్ ఇన్ఫినిక్స్ వాళ్ళే ఇంకొక టెక్నాలజీ అయితే MWC ఈవెంట్ లో డిస్ప్లేకి తీసుకొచ్చారు. అది వచ్చేసరికి కలర్ చేంజింగ్ టెక్నాలజీ. AI సహాయంతో మన చుట్టుపక్కల వాతావరణాన్ని బట్టి, మనం పెట్టుకున్న వాల్ పేపర్ బట్టి బ్యాక్ సైడ్ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకా మీరు మొబైల్ లోపలికి వెళ్ళి మై బుక్ కవర్ స్టైల్స్ ఉంటాయి, వీటిల్లో మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు మీకు బ్యాక్ సైడ్ ఎలాంటి కలర్ కావాలో. సో ఈ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. HMD
హెచ్ఎండి అంటే చాలా మందికి తెలియదు. హెచ్ఎండి గ్లోబల్ వాళ్ళే మీకు నోకియా వాళ్ళని కొన్నారు. నోకియా అంటే అందరికీ తెలిసిందే కదా. హెచ్ఎండి వాళ్ళు కూడా ఒక TWS ని MWC లో డిస్ప్లేకి తీసుకొచ్చారు. దీన్ని ఇలా మీరు ప్రెస్ చేయగానే ఇయర్ బడ్స్ బయటకి అయితే వస్తాయి. చక్కగా మీరు పాటలు పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. సో దీనిలో ఏం స్పెషల్ ఉంది అని చెప్పి మీరు అంటారా? ఇది ఒక పవర్ బ్యాంక్ లాగా కూడా మనం యూజ్ చేయొచ్చు. దీనిలో 1600 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో దీన్ని మనం మన ఆండ్రాయిడ్ ఫోన్ కానీ ఐఫోన్ కానీ బ్యాక్ సైడ్ కనెక్ట్ చేసుకొని ఒక పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని మనం TWS లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ కూడా చాలా బాగా అనిపించింది హెచ్ఎండి నుంచి. ఇంకా నెక్స్ట్ నుబియా వాళ్ళు రొటేటింగ్ కెమెరాని అయితే తీసుకొచ్చారు. జనరల్ గా మనం DSLR కెమెరాస్ లో చూస్తూ ఉంటాం కదా, లెన్స్ ని మనం జూమ్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. సేమ్ ఇలాగే నుబియా ఫోకస్ 2 అల్ట్రాలో కెమెరాని మనం జూమ్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఈ కాన్సెప్ట్ కూడా బాగుంది. ఇంకా నెక్స్ట్ ల్యాప్టాప్స్ విషయానికి వస్తే లెనోవో వాళ్ళు కొత్త ఇన్నోవేషన్స్ ని MWC ఈవెంట్ లో డిస్ప్లేకి తీసుకొచ్చారు. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి లెనోవో థిన్ బుక్ ఫ్లిప్. ఇది చాలా మందిని అట్రాక్ట్ చేస్తుంది అక్కడ ఉన్న వాళ్ళందరినీ. ఇది నార్మల్ గా 13 ఇంచ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. దీన్ని కనుక మనం అన్ఫోల్డ్ చేస్తే 18.1 ఇంచ్ డిస్ప్లేతో అయితే ఈ ల్యాప్టాప్ వస్తుంది. ఒకేసారి ఈ ల్యాప్టాప్ లో ఇద్దరు వర్క్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ నుంచి వర్క్ చేసుకోవచ్చు, ఇటు సైడ్ నుంచి కూడా వర్క్ చేసుకోవచ్చు. టాబ్లెట్ లాగా కూడా ఈ ల్యాప్టాప్ మనకి యూజ్ అవుతుంది. ఈ ల్యాప్టాప్ లో డిజిటల్ టచ్ ప్యాడ్ అయితే తీసుకొచ్చారు. దీనికి చాలా ఫంక్షన్స్ అయితే ఇచ్చారు. సో ఈ ల్యాప్టాప్ కూడా అక్కడ చాలా మందిని అట్రాక్ట్ చేసింది. లెనోవో వాళ్ళే లెనోవో యోగా సోలార్ ల్యాప్టాప్ ని అయితే డిస్ప్లేకి తీసుకొచ్చారు. ఈ ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు, సోలార్ ప్యానల్స్ అయితే ఉంటాయి. సో ఒక 20 నిమిషాలు కనుక మీరు సన్కి ఈ ల్యాప్టాప్ని ఎక్స్పోర్ట్ చేస్తే 1 గంట వరకు ఈ ల్యాప్టాప్ని మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా మందికి ల్యాప్టాప్లో బ్యాటరీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి టైప్ ఆఫ్ ల్యాప్టాప్స్ ఫ్యూచర్లో మనకి రాబోతున్నాయి. సోలార్ పవర్తో మనం ల్యాప్టాప్ని ఛార్జింగ్ అయితే చేయొచ్చు. ఇలాంటి టెక్నాలజీస్ మనం ఫ్యూచర్లో అయితే చూడవచ్చు. సో శాంసంగ్ 2011లో ఇలాంటి టెక్నాలజీ ఉన్న ల్యాప్టాప్ని డిస్ప్లేకి తీసుకొచ్చింది. సో లెనోవో నుంచి ఇదే ఫస్ట్ టైం వీళ్ళు ఒక సోలార్ పవర్ ల్యాప్టాప్ని డిస్ప్లేకి తీసుకురావడం. ఇంకా నెక్స్ట్ ప్రొజెక్టర్ అంటే ఇంత సైజ్ ఉంటాయి, ఇంత సైజ్ ఉంటాయి, ఇంత సైజ్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే ప్రొజెక్టర్ని మీరు జోబులో పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు. దీని పేరు అరేంజ్ జిప్ ఫోల్డ్ ప్రొజెక్టర్. దీన్ని మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు 80 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుంది. 720p రిజల్యూషన్ లో మనం కంటెంట్ అయితే చూడొచ్చు. సింపుల్ గా మీ దగ్గర ఐఫోన్ ఉంటే ఐఫోన్ ని స్క్రీన్ క్యాస్ట్ చేసి 18 ఇంచ్ స్క్రీన్ లో మీరు ఏమైనా సినిమాలు కానీ ఏమైనా చూడాలి అనుకుంటే అలాంటప్పుడు ఈ ప్రొజెక్టర్ మీకు యూజ్ అవుతుంది. ఈ ప్రొజెక్టర్ ఆండ్రాయిడ్ ఫోన్ కూడా వర్క్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అవుట్కిటెల్ WP200 Pro. ఇది మనకి బ్లూటూత్ ఇయర్ బడ్స్. బ్లూటూత్ సహాయంతో మనం కనెక్ట్ చేసుకొని కాల్స్ అయితే మాట్లాడొచ్చు. సో ఇదే డివైస్ ని మనం స్మార్ట్ బ్యాండ్ లాగా కనెక్ట్ చేసుకొని మన హెల్త్ డేటాని ట్రాక్ చేసుకోవచ్చు. అదే డివైస్ ని మనం ఒక ఫోన్ బ్యాక్ సైడ్ కనెక్ట్ చేసుకొని సెకండరీ డిస్ప్లే లాగా ఫోన్ లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ డివైస్ చాలా రకాలుగా మనకి యూజ్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ యాంకర్ వాళ్ళు ఒక వుడీ అయితే తీసుకొచ్చారు. ఈ వుడీలో పెరోవిస్కైట్ సెల్స్ అయితే ఉంటాయి. బయట లైట్ ని ఇది ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసుకుంటుంది. సో ఎలక్ట్రిసిటీ ఈ వుడీలో స్టోర్ అవుతుంది. సో దీని సహాయంతో మనం ఎలక్ట్రికల్ డివైజెస్ కి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ తో ఒక ప్రోటోటైప్ అయితే యాంకర్ వాళ్ళు MWC లో డిస్ప్లేకి అయితే తీసుకొచ్చారు. ఒకవేళ ఈ ఛార్జింగ్ టెక్నాలజీలో కనుక ఏమైనా అవకతవకలు జరిగాయి అనుకోండి, రెస్ట్ ఇన్ పీసే. ఇది ఫ్రెండ్స్, ఈ సంవత్సరం MWC నేను చూస్తున్నప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టాపిక్స్, ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్నాలజీస్, వీటిలో మీకు ఏమి బాగా అనిపించిన టెక్నాలజీస్ కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇంకా మీరు ఏమైనా MWC చూసారా, వాటిల్లో మీకు ఏమైనా ఇంకా కొత్తగా అనిపించినాయి ఆ టెక్నాలజీస్ కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. సో ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందించాలని చెప్పి నేను అనుకుంటున్నాను. టెక్నాలజీకి సంబంధించి ఇయర్ కొత్త ఇన్నోవేషన్స్ ఏమేమి వచ్చాయో. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ఎందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. బాయ్.